ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. ప్రతి ఒక్కరికి కూడా యవ్వనం ఎక్కువ కాలం పాటు ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. వయసు పైబడుతున్నా కానీ యవ్వనాన్ని కోల్పోకుండా శరీర అవయవాలు కానీ, చర్మం కానీ, ముఖం కానీ, మరి శక్తి సామర్థ్యాలు కానీ, ఇమ్యూనిటీ కానీ యవ్వనంలో ఉన్నట్టుంటే బాగుండు అనిపిస్తుంది. మరి మనందరికీ ఆ యవ్వనాన్ని ప్రసాదించాలంటే మరి ఎక్కువ కాలం నువ్వు యవ్వనంగా ఉండాలని దీవించడానికి ఎవరు అట్లా దీవెనలు ఇచ్చేవారు లేరు. ఆ దీవెనలు కూడా నెరవేరకుండా ఈ రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి. ఇవన్నీ అలాంటి దీవెనల ద్వారా అలాంటి ఫలితం పొందే ఆశీర్వచనాలనే పూర్వం రోజుల్లో జరిగాయి. కానీ ఈ రోజుల్లో సాధ్యం కాదు. కానీ మీరు యవ్వనంగా ఎక్కువ కాలం పాటు ఉండాలి అంటే మీకు అలాంటి యవ్వనాన్ని ప్రసాదించే ఒక విటమిన్ ఉంది. ఇది కనుక బాగా తీసుకుంటే మనం ఎక్కువ కాలం యవ్వనంగా ఉండొచ్చు. దాన్ని మందుల రూపంలో కాకుండా సాధ్యమైన రూపంలో తినడానికి చాలా మంచి అవకాశం ఉంది. మరి అలాంటి యవ్వనాన్ని ప్రసాదించే విటమిన్ ఏంటో తెలుసా? విటమిన్ ఈ. విటమిన్ ఈ యవ్వనంగా ఉండటానికి ఏం చేస్తుంది? ప్రతి కణానికి కణ కవచం, సెల్ మెంబ్రెయిన్. ఈ సెల్ మెంబ్రెయిన్ తయారవటానికి విటమిన్ ఈ బాగా కావాలి. అట్లాగే మన చర్మం కింద ఉండే పొరలో ముఖ్యంగా కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ ఉంటాయి. మన చర్మం ముడతలు పడకుండా రక్షించడానికి ఆ కొలాజన్ ఎలాస్టిన్ బ్యాండ్స్ హెల్తీగా ఉండటానికి విటమిన్ ఈ కావాలి. అంచేత ఈ విటమిన్ ఈ లోపించిందనుకోండి కణం యొక్క ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది. కణ కవచం బలహీనంగా ఉందనుకోండి వైరస్ బ్యాక్టీరియాల దాడి, ఇన్ఫ్లమేషన్ తట్టుకునే శక్తి కణ కవచానంలోనే ఎక్కువ ఉంటుంది. విటమిన్ ఈ లేకపోతే కణ కవచం వీక్ అయిపోతుంది అన్నమాట. అందుకని సెల్ లైఫ్ తగ్గిపోవటం, సెల్ అనారోగ్యానికి త్వరగా గురి కావటం ఒకటి. రెండవది మనకి ముడతలు పడటం కానీ, స్ట్రెచ్ మార్క్స్ లాంటి ఎక్కువ రావటం కానీ, చర్మం లోపల పొరలో ఉండే ఈ కొలాజన్ బ్యాండ్స్ వీక్ అయిపోతాయి, కొలాజన్ బ్యాండ్స్ తెగిపోతాయి. అవి తెగిపోయినాయి అనుకోండి మన ఆటోమేటిక్గా చర్మం ముసల్తానానికి వచ్చినట్టు అవయవాలు కూడా అట్లయిపోతుంటాయి. మరి అలాంటి విటమిన్ ఈ ఎక్కువగా చాలామంది అందించడానికి ట్యాబ్లెట్స్ రూపంలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ని ఎట్లా తీసుకుంటూ ఉంటారు. ఆ విటమిన్ ఈని అందించడానికి ట్యాబ్లెట్స్ కంటే ఫుడ్ ద్వారా టాప్ 3 విటమిన్ ఈ రిచ్ సీడ్స్ ఏవో ఒక్కసారి మీకు అవగాహన కలిగిస్తాను. మన బాడీకి 15 మిల్లీగ్రాములు విటమిన్ ఈ ఒకరోజు కావాలి. ఎంత కొంచెమో చూడండి, 15 mg. ఈ విటమిన్ ఈని రిచ్గా కలిగిన సీడ్స్ ఏవేంటి? బాదం పప్పులు. 100 గ్రాముల బాదం పప్పులో 28 మిల్లీగ్రాముల విటమిన్ ఈ ఉంటుంది. అమ్మో కాస్ట్లీ కదా అనిపిస్తుంది. నెంబర్ 2, 100 గ్రాముల పిస్తా పప్పు 32 మిల్లీగ్రాముల విటమిన్ ఈ ఉంటుంది. నెంబర్ 3, ప్రొద్దుతిరుగుడు పప్పు 35 మిల్లీగ్రాముల విటమిన్ ఈ ఉంటుంది ఇందులో. అందుకని 1, 2, 3 టాప్ ప్రొద్దుతిరుగుడు పప్పు. అన్నిటితో పోలిస్తే చవక, అందుకని అందులోనే రిచ్గా ఉంది. అందుకని టేస్ట్ కూడా నానబెడితే బాగానే ఉంటాయి పొద్దుతిరుగుడు పప్పులు. లేదండి నాకు డబ్బులు ఇబ్బంది లేదు, బాదం పప్పు పిస్తా పప్పులు నేను బాగా తింటాను అంటే ఇంకా మంచి సోర్సే. అందుకని ప్రతిరోజు ఈ 3 పప్పుల్లో ఏది బాగా తిన్నా మంచిదే. లేదా 3 తినడానికి డబ్బులు ఇబ్బంది లేదంటే ప్రతిరోజు మనం ఎండు విత్తనాలు తినేటప్పుడు ఈ 3టిని గనక తప్పనిసరిగా పెట్టుకుంటే మంచిది. మీలో చాలామంది టేబుల్ మీద అట్లా పెట్టేసి ఉంచుతారు. మీటింగ్ జరిగేటప్పుడు కూడా వాటిని అట్లా తీసుకు తినేస్తుంటారు. అట్లా డ్రై ఫామ్లో ఉన్నప్పుడు డైజెషన్ క్రియలో కొంత కొవ్వులు మాత్రమే బ్లడ్లోకి వెళతాయి, కొంత దొడ్లోకి వెళ్ళిపోతాయి. అట్లాగే విటమిన్ ఈ కూడా ఎక్కువ లాస్ రూపంలో పోతుంటుంది అలా తిన్నప్పుడు. అందుకని నానపెట్టుకు తింటే పూర్తిగా అబ్జార్బ్ అవుతుంది. అందుకని లోపల ఉన్న విటమిన్ ఈ అంతా మన బ్లడ్లోకి వెళ్ళటానికి, బాడీకి ఉపయోగించుకోవడానికి అవకాశం కలుగుతుంది. అందుకని ఇట్లాంటి వాటిని నానపెట్టి తినడానికి ట్రై చేయండి. ఈ పప్పులు కొంతమంది ఉదయం పూట స్ప్రౌట్స్ లాంటివి తింటారు, వాటితో పాటు కొన్ని తినండి. కొంతమంది మార్నింగ్ స్ప్రౌట్స్ తిని ఈవినింగ్ ఒట్టి ఫ్రూట్స్ ఎనర్జీని ఇవ్వలేవు, చాలవని, అయితే ఆకలి త్వరగా వేసేస్తున్నది అనుకునే వారికి ఈవినింగ్ ఈ నానబెట్టిన డ్రై నట్స్ ఈ 3 రకాలుగా తినేసి ఫ్రూట్స్ తినొచ్చు అనమాట. అట్లా 2 రూపాయలను వాడుకోవచ్చు. 2 ఏళ్ల వయసు, సంవత్సరన్నర వయసు వచ్చిన పిల్లల నుంచి కొంచెం నమలగలుగుతుంటారు కదా, వాళ్ళకి పేస్ట్లా చేసి పెట్టవచ్చు నమలలేకపోతే. ఇక వారికి ఎవరికైనా అన్నిటికంటే పిస్తా పప్పులు మెత్తగా ఉంటాయి. అలాంటివి ఎక్కువగా యూజ్ చేస్తే పిల్లలకి, ముసలివారికి ఇది మంచిది.
నమలగలిగే వారికి బాదం పప్పులైనా ప్రొద్దుతిరుగుడు పప్పు అయినా ఈ రెండిట్లో ఏదైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. కానీ వీటిని కొంతమంది స్మూతీలాగా చేసుకుని వాడటం కానీ లేకపోతే గ్రైండ్ చేసేసి ఆ ముక్క చెక్కలాగా ఏదన్నా పాలల్లో కలిపి తీసుకోవటం అట్లా ఏ రూపంలో వెళ్ళినా మంచిదే. ఎప్పుడన్నా బయటికి వెళ్ళేటప్పుడు మీరు జర్నీల్లో తినాలనుకుంటే ఈ బాదం పప్పు, పిస్తా పప్పు, ప్రొద్దుతిరుగుడు పప్పు ఇట్లాంటివి కొంచెం శాండ్ రోస్టెడ్ మనకు లభిస్తూ ఉంటాయి. అలాంటి పప్పులను మనం ఏదన్నా బాక్స్లో పట్టుకెళ్ళిపోతే ఎక్కడికక్కడ 4 రోజులు 2 రోజులు జర్నీల్లో ఉన్నప్పుడు అలాంటి వాటిని తినేసి ఫ్రూట్స్ తినేస్తే బెస్ట్ డిన్నర్గా అయిపోతుంది. అందుకని మీ పిల్లలకు ముందు నుంచి ఈ విటమిన్ ఈ రిచ్ ఫుడ్ పెట్టండి. ఎక్కువ కాలం వాళ్ళు యాక్టివ్గా ఎనర్జెటిక్గా యవ్వనంగా ఉండటానికి ముందు నుంచి ఫౌండేషన్ మంచిగా ఉంటుంది. ఇక కొంతమంది పెద్ద వయసు వారికి 50 ఏళ్ళు 60 ఏళ్ళు దాటుతుంటే ఇక కాస్త ముసలి లక్షణాలు కనపడుతుంటే స్ట్రెస్ ఎక్కువ గురవుతుంటారు. అలాంటి వారికి ఇట్లాంటివి మొదలెట్టండి, కొంచెం ఇంప్రూవ్మెంట్ బాగా వస్తుంది. మీరు బలంగా యాక్టివ్గా పనిచేసుకోవడానికి కూడా ఇవి చాలా మంచి బలం. ఇప్పుడు నేను చెప్పిన ఈ 3 రకాల పప్పులు మాంసం కంటే 5 రెట్లు 6 రెట్లు బలం ఎక్కువ. అంత బలాన్ని ఇస్తాయి, మంచి రుచినిస్తాయి, మంచి పోషకాలని యాంటీ ఆక్సిడెంట్స్ బాగా ఇస్తాయి. 25% దగ్గర ప్రోటీన్ అందిస్తుంటాయి. 23 నుంచి 25. ఎన్ని లాభాలు చూడండి. ఒక మంచి ఆహారం తినడానికి మనం ప్రయత్నం చేస్తే ఆరోగ్యమే మనం రక్షిస్తూ ఉంటుంది. అందుకని మందు రూపంలో విటమిన్ ఈని మనం తీసుకున్నాం అనుకోండి, విటమిన్ ఈ అనేది ఒక్క బెనిఫిటే వెళుతుంది. ఆ కెమికల్ ఎఫెక్ట్ లోపలికి వెళ్ళటం తప్పదు. అదే విటమిన్ ఈ కొరకు నేను చెప్పిన పప్పులు తిన్నారనుకోండి, మీరు వద్దన్నా బలం వస్తుంది, మీరు వద్దన్నా ప్రోటీన్ వచ్చేస్తుంది, మీరు వద్దన్నా బోనస్ లాగా అనేక యాంటీ ఆక్సిడెంట్స్ వెళ్ళిపోతుంటాయి అన్నమాట. రిచ్ యాంటీ ఆక్సిడెంట్స్ డ్రై నట్స్లో ఉంటాయి. కాబట్టి ఇన్ని రకాల లాభాలను ఇచ్చే ఈ టాప్ 3 విటమిన్ ఈ రిచ్ సీడ్స్ని అందరి ఇళ్లలో పెట్టుకుని ప్రతినిత్యం వాడుకుంటే మంచిదని, ఈ మోతాదు ఎంత అనే మన అవసరాన్ని బట్టి మనకు ఎక్కువ శక్తి కావాలి, ఎక్కువ వెయిట్ పెరగాలి, బర్న్ ఎక్కువ చేస్తున్నాం, కొంచెం ఎక్కువ తినండి. అంత హార్డ్ వర్క్ లేదు, రెస్ట్గా ఉంటున్నట్టు కొంచెం తగ్గించి తినండి. వెయిట్ ఎక్కువ ఉన్నవారు తక్కువ తింటే సరిపోతుంది. ఇలా మన వీలుని బట్టి వాడుకుంటే బాగుంటుందని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.